దీంట్లో కంపారిటివ్లో ఒకటి చూడొచ్చా, ఈమెనేమో సరే ఇప్పుడు ఈ కష్టకాలంలో కొత్త ఉద్యోగం సంపాదించడమైనా ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈమెకి ఉద్యోగం వచ్చింది సరే, లేకపోతే పాత ఉద్యోగము ఆమె హ్యాపీలీగా చేసుకుంటుంది. ఇతను ఉద్యోగం లేదు, మళ్ళీ వెళ్ళడానికి లండన్ ఎక్కడికో వెళ్ళడానికి మళ్ళీ ఆయన వీసా అప్లై చేసి వీసా రిజెక్ట్ అయింది. ఇక్కడ ఆ డిప్రెషన్ కూడా ఉందా? ఆ డిప్రెషన్ ఒక కారణము ఇక్కడ ఈ మరే నా నుంచి పోయిన వ్యక్తి ఇంత హ్యాపీగా ఉందనేది కూడా బాగా కారణమై ఉండొచ్చా? ఖచ్చితంగా కారణమే. ఎందుకంటే అతనిది ఇవాళ కొత్తగా ఇలా జరిగినందువల్ల ఇలా వచ్చింది కాదు, అతనికి మొదటి నుంచే ఉండబట్టే ఆ అమ్మాయి అతనితో ఉండలేకపోయింది. ఇప్పుడు కెనడాలో ఉద్యోగం చేసే భర్తని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అవును, 2 నెలల్లోనే. ఇప్పుడు 2 నెలల్లో ఏ ఆడపిల్లైనా ఏం ఆలోచిస్తుంది? అరే నా పెళ్లి చేయడానికి మా నాన్న ఎంత కష్టపడ్డాడు, ఏదో ఒక ప్లాటో లేదా ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్సో లేదా ఒక పొలమో అమ్మితేనే పెళ్ళిళ్ళు చేయగలరు. ఇవాళ ఎంత చిన్నవాళ్ళు పెళ్లి చేసుకున్నా 15 లక్షలు లేదే పెళ్ళిళ్ళు కావట్లేదండి. అమెరికాలోనో లండన్లోనో కెనడాలోనో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అంటే మినిమం ఇవాళ ఫోటోగ్రాఫర్ ఖర్చులే 2-3 లక్షలు అవుతున్నాయి. డెకరేషన్స్, భోజనాలు, బట్టలు, ప్రీ వెడ్డింగ్ షూట్సు, ఇన్ని చేస్తుంటే ఆడపిల్ల ఆలోచిస్తుందండి. ఆడపిల్లలు మరీ అంత కర్కశంగా ఉంటారని అనుకోను. నా తండ్రి ఇంత కష్టపడ్డాడు, ఈ పెళ్ళిని నిలబెట్టుకోవాలని ఎవరు కూడా చేతులారు ఎందుకు లైఫ్ పాడు చేసుకుంటారు. మరి అయినా అమ్మాయి ఎందుకు సాహసించి నాకు ఈ భర్త వద్దు అనుకునే పరిస్థితిలో ఉంది అంటే అతను ఏం చేసి ఉండొచ్చు? అతని మనస్తత్వమే సరిగా లేదు. లేదు కాబట్టే అతను ఈ విధంగా చేశాడు.